వందనాలండి. ఈరోజు మే 12. అవకాశం పోగొట్టుకున్న దృశ్యల ఆమెను గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యం 24:24. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన దుస్సిల్ల అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. దృశ్యల పేరు ఇదొక్క సందర్భంలోనే గ్రంథస్థం చేయబడి ఉంది. ఆమె యూదా గవర్నర్ అయిన ఫెలిక్స్ భార్య. చరిత్రలో ఆమె గురించి కొన్ని విషయాలు చెప్పబడి ఉన్నాయి. హేరోదు ది గ్రేట్ యొక్క మనవరాలు ఆమె. ఈ హేరోదు కాలంలో 2 ఏళ్లలోపు మగపిల్లలంతా అతన్ని చంపించాడు అని మత్తయి 2:16-18 వరకు ఉన్న వాక్య భాగంలో కనపడుతుంది. మెస్సయ్యను అంతమొందించడానికి ఆ విధంగా చేశాడు. ఆమె తండ్రి హేరోదు అంతిపయ బాప్తిస్మిచ్చి యోహాను తల నరికించేశాడు. ఆమె యూదురాలైన ప్రభువైన దేవునికి వ్యతిరేకంగా ఆ కుటుంబము పనిచేశారు అని తెలుస్తోంది. దృశ్యల కూడా అజీజు రాజును వివాహమాడి అతన్ని వదిలిపెట్టి ఫెలిక్స్ను పెళ్లి చేసుకుంది. ఆమె మొదటి భర్త ఆమెను పెళ్లి చేసుకుంటే కానీ యూదా మతాన్ని బలవంతంగా తీసుకున్నాడు, కానీ ఫెలిక్స్ తీసుకోలేదు. ఫెలిక్స్ అంతకుముందు బానిసగా ఉండేవాడు. ధన సంపాదన కొరకు ఏమైనా చేయుటకు వెనుకాడని దుర్మార్గుడు అని అతని గురించి రాయబడి ఉంది. పౌలు ఫెలిక్స్ ఎదుట విచారింపబడుటకై పిలిపించబడినప్పుడు దృశ్యల అక్కడే ఉంది. పౌలు నీతి ఆశానిగ్రహం గురించి బోధించడం మొదలుపెట్టి మాట్లాడుతుంటే వీళ్ళిద్దరూ భయపడి పంపించేశారు. అంతేకాకుండా ఆ వివాదం గురించిన తీర్మానం ముగించకుండా మాటిమాటికి నంపించాడు ఫెలిక్స్. పౌలు విడిపించుకున్నటకు గాను ఏదైనా డబ్బు ఇస్తాడనే ఆశతో ఆ విధంగా చేశాడు. పౌలు ప్రతిసారి వచ్చినప్పుడు ఫెలిక్స్ దృశ్యల యొక్క సాక్ష్యం చెప్పాడు. వాళ్లకు పౌలు సాక్ష్యం చెప్పాడు. ఇక్కడ దేవుడు దృశ్యలకు గొప్ప అవకాశం ఇచ్చాడు. తన పాప జీవితం నుండి బయటికి వచ్చి దేవుని ఎదుటికి పశ్చాత్తాప హృదయంతో వెళ్ళి ఉండొచ్చు. పౌలు పట్ల వ్యతిరేకత ప్రదర్శించి సువార్త ఇచ్చే క్షమాపణను పొందలేకపోయింది. నీతి విషయం వినినప్పుడు సహించలేకపోయింది. ఆమె వయసు అప్పుడు కేవలం 20 సంవత్సరాలు. ఆ వయసులో తీర్పు గురించి నిర్లక్ష్యం చేయటం అర్థం చేసుకోగలం. ఫెలిక్స్ చివరి దినాల్లో ఏమైందో తెలియదు, కానీ ప్రిసిల్లా గురించి చెప్పబడినది ఏమంటే, పౌలు మాటలు అప్పుడప్పుడు వినపడిన అవిధేయత చూపిన దృశ్యల ఒక అగ్నిపర్వత విస్ఫోటంలో చనిపోయినట్లుగా వ్రాయబడి ఉంది. 2 దశాబ్దాల ముందు పౌలు హెచ్చరించిన తీర్పు నుండి తప్పించుకోలేకపోయింది. దృశ్యల నుండి మనం ఏం నేర్చుకోగలం? మనం చేసిన పాపాలు మన ఎదుటికి ఎవరైనా తెస్తే తగ్గింపు స్వభావంతో ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఉంటే తీర్పు తప్పక వస్తుంది అనే సంగతి అర్థం చేసుకోవాలి. దృశ్యల పౌలు మాటల ద్వారా మారు మనసు పొందకుండా కఠిన హృదయం కలిగి ఉంది. దేవుడు ఎప్పుడూ తప్పనిసరి అని చెప్పడు. మన చాయిస్ ఈజ్ అవర్స్, మనమే డిసైడ్ చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడ యేసునైనా దృశ్యలలాగా మాలో ఎంతోమంది వచ్చిన అవకాశాలను పోగొట్టుకుంటున్నారు తండ్రి. మీరే కరుణించి కృపమైడ తండ్రి, మీరు అవైలబుల్గా ఉన్నారు, మేము ఒప్పుకోవాలి అంతే అనే సంగతి అందరికీ తెలిసేటట్టు దృశ్యలలాగా అవకాశాలు పోగొట్టుకోకుండా ఉండేటట్టు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.